మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది. కాకాణి ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రోజు విచారణకు ఆయన హాజరు కాబోరని చెప్తున్నాయి పార్టీ వర్గాలు. రేపు హైకోర్టులో కాకాణి బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. నిన్న కాకాణి గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు నెల్లూరు పోలీసులు. ఇవాళ రూరల్ డీఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలని ఆదేశించారు. అక్రమ మైనింగ్ కు సహకరించినట్లు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సమీపంలో రుస్తుం మైన్స్ లో గత ప్రభుత్వ హయాంలో క్వాడ్స్ అక్రమ రవాణా జరిగిందనే ఆరోపణలున్నాయి. రుస్తుం మైన్స్ ను గతంలో ఒకరికి లీజుకివ్వగా ఆ లీజు గడువు ముగిసిపోవడంతో సర్వేపల్లికి చెందిన వైసీపీ నాయకులు ఇక్కడ అక్రమ మైనింగ్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి ఇటీవల పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపారు. తాజాగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని A4 గా చేర్చడంతో పాటు మరో 7 పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం నెల్లూరు నుంచి మా ప్రతినిధి అమర్ అందిస్తారు. రుస్తుం మైన్స్ లో జరిగిన అక్రమ గనుల వ్యవహారానికి సంబంధించి మాజీ మంత్రి వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ రుస్తుం మైన్స్ సంబంధించి దాదాపు 250 కోట్ల రూపాయలకు పైగా విలువైన తెల్లరాయితో పాటు ఇతర ఖనిజాలను అక్రమంగా తవ్వి తరలించారనే ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో టీడీపీకి చెందిన మాజీ మంత్రి ప్రస్తుత సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా అక్కడ మైన్స్ దగ్గర కూడా తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేసి దీక్షను కొనసాగించారు. ఈ నేపథ్యంలోనే అప్పట్లో అధికారులు కూడా విచారణ జరిపారు. తర్వాత అంటే టీడీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఈ మైన్స్ కు అక్రమాలపై విచారణ జరిపిస్తామని, బాధ్యులను శిక్షిస్తామని చెప్పి కూడా సోమిరెడ్డి ఆ సమయంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ మైన్స్ సంబంధించి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో ప్రభుత్వం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 8 మంది మీద కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని A4 గా ఈ కేసులో అధికారులు పెట్టారు. దాదాపు కేసు నమోదయ్యి 5 రోజులు అయినప్పటికీ కూడా అంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంట్లోనే నివాసం ఉంటున్నారు. అయినప్పటికీ కూడా పోలీసులు ఎప్పుడైతే స్పందించలేదు. ఆయన 3 రోజుల క్రితం న్యాయవాది సలహా కోసం విజయవాడకు వెళ్లారు. అక్కడి నుంచి ఉగాది పండుగ జరుపుకునేందుకోసం హైదరాబాద్ లోని కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లారు. ఈ తరుణంలోనే ఆయనకు ఉన్నట్టుండి హఠాత్తుగా నిన్న సాయంత్రం పొదలకూరు పోలీసులు ఒక నోటీసు జారీ చేశారు. అంటే తాము ఈ కేసుకు సంబంధించి విచారణ జరపాల్సి ఉందని వెంటనే ఈ రోజు హాజరు కావాలని చెప్పి నిన్న రాత్రి ఆయన ఇంటి వద్దకు నోటీసు తీసుకొచ్చారు. కానీ ఆయన ఇంట్లో లేకపోవడంతో ఆ నోటీసును గోడకు అంటించి వెళ్లారు. కానీ తాను అందుబాటులో అంటే కాకాణి గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన వ్యక్తిగత సిబ్బందితో పాటు ఆయన సహచరులను కూడా సంప్రదించారు. అయినప్పుడు కూడా వాళ్ళు కూడా స్పందన లేకపోవడంతో వాళ్ళు నోటీసును గోడ కన్నించి సర్వ్ చేసినట్టు కూడా భావించాలని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్పిన పరిస్థితి. కానీ నిన్న రాత్రి నోటీసు ఇచ్చి ఈ రోజు ఉదయం హాజరు కావాలంటే హాజరు కావడం కష్టమని చెప్పి కూడా కాకాణి గోవర్ధన్ రెడ్డి పార్టీ అంచెలు కూడా చెప్పినట్టుంది.